అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు, గురువు గారు, వారి రోజు మన పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి జాతరకు రావడం, మరి కళ్యాణోత్సవంలో పాల్గొనడం చాలా విశేషం. స్వామీజీ గారు రావడం మనందరికీ కూడా ఎంతో శుభదినం. హనుమాన్ దీక్ష పరులకు వారు మరి ప్రారంభము మన సిద్దిపేటతో ఎంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి వారు మన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు. వారి రోజు మన పుల్లూరుకు రావడం అనేది నిజంగా ఎంతో విశేషమైనది, ఎంతో ఆనందాన్ని కూడా మనందరికీ కలిగిస్తూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దినదినాభివృద్ధి జరిగిందో, మన పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా గత 10 ఏళ్లలో దినదినాభివృద్ధి జరిగింది. ఒకప్పుడు బండ మీదకి రోడ్డే లేకుంటే 35 లక్షలతో బండ మీదకి రోడ్డు వేసుకున్నాం. 35 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 80 లక్షల రూపాయలతో మంచి వాటర్ ట్యాంకును ఈ బండ మీద కట్టించారు. 50 లక్షల రూపాయలతో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు. మన గుట్ట చుట్టూ మంచి రింగు రోడ్డు వేయించారు. 20 లక్షలతో సుడా పార్కు అభివృద్ధి చేశారు. అదేవిధంగా పుల్లూరు మెయిన్ రోడ్డు మీద 15 లక్షలతో లక్ష్మీనరసింహస్వామి కమాండ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అక్కడి నుంచి ఊళ్ళో మళ్ళీ మన వచ్చేటువంటి రోడ్ను డబల్ రోడ్గా కూడా మారుస్తూ బైపాస్ రోడ్కు దాన్ని కలుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంత చక్కగా ఈ దేవాలయాన్ని ఎంతో బాగా మనం అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడాం. రేపు బండచెర్లపల్లి చెరువులోకి నీళ్ళు వస్తాయి. బండచెర్లపల్లి చెరువు నింపి మన పుల్లూరు పెద్ద చెరువు కూడా నీళ్లు తీసుకొచ్చే, వెంకటాయ చెరువుకు నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా రాబోయే 4-5 రోజుల్లో, 8 రోజుల్లో ఆ మంచి కార్యక్రమం కూడా చేసుకుందాం. మరి ఈరోజు ఈ బండ మీద నుంచి చూస్తే ఎటు చూసినా పచ్చడి పొలాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు యాసంగి పంట ఎండాకాలం వస్తే అంత బీడుబండ భూములు కనబడుతున్నాయి. కానీ కాళేశ్వరం మహిమ ఇవాళ ఎటు చూసినా పచ్చడి పొలాలతోని మంచి బంగారం లాంటి పసిడి పంటలు, 2 పంటలు పండే సిద్దిపేటను మనం తయారు చేసుకున్నామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం కూడా మనం చెప్పుకోక తప్పదు. మరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పటిదాకా దేవాలయాలకు ఇచ్చేటువంటి నిధులు ఇంకా విడుదల కావడం లేదు. అసలు ఈ దేశంలోనే అర్చకులకు దేవాలయాల్లో ధూప దీపానికి నిధులు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చినాక అర్చకులకు వేతనం రాలేదు 3 నెలలకెళ్ళి. అదేవిధంగా 3 నెలల నుంచి ధూప దీపానికి కూడా ఇంకా నిధులు విడుదల కాని పరిస్థితి నిజంగా శోచనీయం. త్వరగా ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతా ఉన్నా. రేపు ఎల్లుండి అసెంబ్లీలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ నిధులు తొందరగా విడుదల చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ, ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో మన సిద్దిపేట, మన రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, మీ అందరి మొక్కులు, మీ అందరి కోరికలు నెరవేర్చాలని నేను కూడా మీ అందరి తరఫున ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ, మరి జాతర దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా బాగా రాబోయే రోజుల్లో జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ ప్రక్రియలో నేను కూడా ఇంకా కూడా మరిన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఈ జాతరను, ఈ ప్రాంతాన్ని, మన పుల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ నమస్కారం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు మాట్లాడతారు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ క్షేత్రమైన బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని
అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఇంకా అధికమైనటువంటి శక్తితో ప్రజలందరూ కూడా సుఖ శాంతులు కావాలి అని స్వామి ప్రార్థన చేశామని చెప్పి శ్రీమాన్ మన తెలంగాణ ముద్దుబిడ్డ మన సిద్ధమైన ప్రాంతానికి కాదు, మనందరికీ కూడా చక్కగా సిద్ధమైనటువంటి విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ శుభ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామితో కూడినటువంటి దివ్య అనుగ్రహాన్ని వారికి ప్రసాదించమని స్వామి ప్రార్థన చేస్తున్నాము. అది త్వరలోనే ఇక్కడ విశ్వ శాంతి కోసం మహాయజ్ఞాన్ని కూడా మేము అనుమతించబెట్టిన జరుగుతున్నాం. అది త్వరగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఆ సమయంలో హనుమాన్ మానవదాన సమయంలో కూడా 108 యజ్ఞపురాలతో మహాయజ్ఞం చేస్తామని చెప్పి సభాముఖంగా చేస్తూ ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, మన దివ్యమైనటువంటి దివ్యక్షేత్రం అభివృద్ధి అయి దేశ ప్రజలకు కూడా బయట ప్రజలకు ఆయు ఆరోగ్యాలతో ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, వారికి ప్రత్యేకంగా స్వామివారు ఈ మధ్యనే తిరుమల దేవస్థానం పర్యవేక్షణలో వారి సౌకర్యంతో 1,00,000 మందితో హనుమాన్ కార్యక్రమ ఆలయం తిరుపతిలో జరిగింది. జనవరి 27వ తారీఖు ఆ కార్యక్రమంలో మహాత్మా స్వామివారికి తెలియజేయాలని మన ప్రీతమ నాయకులైనటువంటి హరీశ్వరానికి ఇవ్వడం జరుగుతుంది. జై హనుమాన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.